ఓ 15 ఏళ్ల పిల్లాడు ఇంత కిరాతకంగా మర్డర్ చేయగలడా? రక్తం చూస్తేనే భయపడే వయసులో ఇలా నెత్తురు ఎలా పారించాడు? క్రైమ్ స్కూల్స్ గా ఓటీటీలు మారుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మర్డర్ ఎలా చేయాలి, చేశాక ఎలా తప్పించుకోవాలంటూ నిందితుడు రాసుకున్న స్క్రీన్ ప్లే లెటర్ చూస్తుంటే ఓటీటీలోని క్రైమ్ సిరీస్ల ఇంపాక్ట్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో కొత్త కాంటెంట్ తో మతిపోయే ట్విస్ట్లతో క్రైమ్ సిరీస్లు ప్రతి వారం వచ్చేస్తున్నాయి. ఫ్యామిలీ ఫన్ కాంటెంట్ కంటే క్రైమ్ సిరీస్లకే ఈ మధ్య ఆదరణ పెరిగింది. సిరీస్ లో చూపించే క్రైమ్ సీన్లతో పాటు నేరాలు చేయడం, సాక్ష్యాధారాలను మాయం చేయడాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ ఉండడంతో హత్యలు చేసేవాళ్లు వీటిని గట్టిగానే ఫాలో అవుతున్నారు. ఈ కుకట్పల్లి నిందితుడే కాదు, క్రైమ్ సిరీస్లు చూసి హత్యలు చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మొన్నీ మధ్య ఓ క్రైమ్ సినిమా చూసి భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన ఘటన, అలాగే సిరీస్లను స్టడీ చేసి భర్తలను చంపేసి భార్య కేసులు ఎన్నో ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్లు చూసి క్రూరమైన నేరాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వారిలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, నిజంగానే కల్మషం లేని పసిపిల్లలను ఓటీటీ క్రైమ్ కాంటెంట్ నేరస్తులుగా మారుస్తోందా? ఆ ఓటీటీలు పిల్లలపై ఏమైనా ప్రభావం చూపిస్తున్నాయి? అంటే అలిగితే ట్యాబ్, ఏడిస్తే ఫోన్ ఇస్తున్న ప్రస్తుత పేరెంట్స్ కి పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ఖచ్చితంగా ఓటీటీలో ఉన్న కంటెంట్ చిన్నపిల్లల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇందులో ఇప్పుడు ముఖ్యంగా ఓటీటీస్లో అన్సెన్సార్డ్ కంటెంట్ని కూడా, ముఖ్యంగా వైలెన్స్ని ఎక్కువగా చూపించడం, అలాగే పిల్లలకు అవసరం లేని కంటెంట్ కూడా ముఖ్యంగా విరివిగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో కానీ మిగతా ఓటీటీ కంటెంట్స్లో అందుబాటులో ఉంటున్న పరిస్థితి ఉంది. సో వాటిని చూసి పిల్లలు ముఖ్యంగా గతంలో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇటువంటి ముఖ్యంగా హీరోస్ కథల్ని వాళ్ళు ప్రభావితం అవుతూ ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉండడం మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు నేరపూరితమైన ఘటనలకి ముఖ్యంగా ఏ విధంగా చేయాలి, వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అన్న అంశాలను కూడా కేవలం పిల్లలే కాదు, ఇటీవల కాలంలో పెద్దలు కూడా ముఖ్యంగా క్రైమ్ సీన్స్ సంబంధించి క్రైమ్ సిరీస్లను చూసుకుని వాటిని ఫాలో అవుతూ ముఖ్యంగా నేరాలకు పాల్పడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడాల్సిన సమయం అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా మొబైల్స్ ఇవ్వడం కానీ, ఓటీటీ కంటెంట్స్లో పేరెంటల్ కంట్రోల్స్ లేకుండా ఓటీటీ ముఖ్యంగా పిల్లల్ని వేరే ముఖ్యంగా టీవీలో నిమగ్నం చేయడం కానీ, ఫోన్లలో వారికి ఇచ్చేసి వారి పనులు వాళ్ళు చూసుకునే సమయంలో వారు ఏం చేస్తున్నారు అనేది కూడా దృష్టి సారించాల్సిన సమయం ఎంతైనా ముఖ్యంగా ఆసనమైందని చెప్పాలి. ఎందుకంటే పిల్లల మానసిక పరిస్థితి పైన ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా ఇంట్లో పెద్దవారు, బంధువులు, స్నేహితులు వాళ్ళతో గడపకుండా ఈ టీవీ, మొబైల్ ఫోన్స్లో వచ్చే సిరీస్లను చూస్తూ వాటి ద్వారా ఇంపాక్ట్ అవుతూ వారు ముఖ్యంగా పిల్లలతో కొట్లాడడం కానీ, లేక ఈ విధంగా క్రైమ్లకి పాల్పడడం కానీ ఇవన్నీ కూడా కొంత ఆలోచింపచేసే ఘటనలుగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఓటీటీస్ పైన నియంత్రణ అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు సొంతంగా ఇటు పేరెంటల్ కంట్రోల్స్ ఉంచి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే స్క్రీన్ టైంని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఇటు టీవీస్కి అలాగే మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అయ్యి ముఖ్యంగా ఆసుపత్రిలో చేరుతున్న చిన్నారులను కూడా మనం చూస్తున్నాం. సో ఇటువంటి సందర్భాల్లో ఈ ఓటీటీలో ఉన్న కంటెంట్, స్క్విడ్ గేమ్ కానీ లేక ఇతర వైలెన్స్ని ప్రమోట్ చేసే కంటెంట్స్ ఉన్న సిరీస్లను చూసి వాళ్ళు కూడా ఇతర పిల్లలతోనూ లేక బయట ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఈ విధంగా మనం గొడవ పడవచ్చు, ఈ విధంగా కొట్టవచ్చు అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళుగా వీటిని ఇంపాక్ట్గా ముఖ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సో ఇప్పుడు ఈ ముఖ్యంగా కుకట్పల్లి మర్డర్ కేసులో కూడా వీటి ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది పోలీసులు కూడా నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. వారి తల్లిదండ్రులను కూడా ఎంక్వైరీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ పిల్లాడి మానసిక పరిస్థితి, ముఖ్యంగా 15 ఏళ్ల పిల్లాడు ఇటు 11 ఏళ్ల చిన్నారిని ఏ విధంగా ఇంత కిరాతకంగా చంపగలడు, అతను ఏ విధంగా ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నాడు, రోజు చూసే మొబైల్ కంటెంట్ కానీ, టీవీ కంటెంట్ కానీ, లేక ఇతర ఆర్థిక సమస్యల, లేక ఎందువల్ల ఈ విధంగా ఈ పిల్లాడు వ్యవహరించాడు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి. కానీ పేరెంట్స్ కూడా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా పిల్లలకి ఎంతవరకు మొబైల్ని అలాగే ఓటీటీస్ని చేరువ చేయవచ్చు, వాటి ఆధారంగా వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతారన్న విషయాన్ని మాత్రం గ్రహించాల్సి ఉంటుంది.